శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని 2018లోనే చంద్రబాబు మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేశారని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. వైకాపా ప్రభుత్వం ఆసుపత్రి భవనం మాత్రమే కట్టి ప్రజలకు ఏదో ఉద్ధరించినట్లు హడావిడి చేసిందని ఆక్షేపించారు. కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కూటమి ప్రభుత్వం కిడ్నీ పరిశోధనను ప్రారంభిస్తుందని చెప్పారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఉద్దానం వాసుల కళ. ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిపై ఒక శాశ్వత పరిష్కారానికి రీసెర్చ్ జరగాలని ఒక మంచి ఆలోచనతో తితిలి సమయమైనప్పుడు దాదాపు 2 వారాలు గడిపిన చంద్రబాబు నాయుడు గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా తితిలి గురించి ఫండ్స్ అని వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, పలాసాకి ఫండ్స్ కాదు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి, ఇంతవరకు ఎవరు చేయని ఒక రీసెర్చ్ జరగాలి. పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టిన తర్వాత దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించి రీసెర్చ్ సెంటర్ కి 2018 నవంబర్ 5న ఇదే పలాసలో ఈ స్థలాన్ని అప్పుడు సూచించి కలెక్టర్ గారి చేత ఓకే చేయించింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్న పదాన్ని పక్కన పడేసి ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కట్టారు కానీ ఎక్కడ ఒక్క అడుగైనా ముందుకు పడిందా అని అడుగుతున్నాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని వచ్చిన డయాలసిస్ సెంటర్ లో ఉన్న డయాలసిస్ యూనిట్లు ఇక్కడ తీసుకుని వచ్చి ఆ 10 డయాలసిస్ యూనిట్లతోనే ఇక్కడ డయాలసిస్ చేస్తూ దీన్ని కిడ్నీ హాస్పిటల్ గా పేర్లు చెప్తూ గాలి కబుర్లు చెప్పారు తప్పితే ఎక్కడైనా ఈ కిడ్నీ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏదన్నా రీసెర్చ్ అనేది ఇక్కడ జరగలేదు. ఈ రోజు మళ్ళీ పని చేసే సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉంటే ఎలాగ పని చేస్తారో దానికి ఉదాహరణ ఈరోజే.